తర్వాత లెక్చరర్స్ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మా లెక్చరర్స్ కాలనీ, రాజీవ్ కాలనీ చుట్టుపక్కల ఉండే దాదాపు 10-12 కాలనీలంతా కూడా ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బంది పడుతున్నాము. గత 10-15 సంవత్సరాల నుంచి మేము అన్ని ఎమ్మెల్యే గారులకి, ఎంపీల గారులకి, తర్వాత చైర్మన్లకి, కమిషనర్లకి అందరికీ కూడా ఎన్నోసార్లు విన్నవించినాం. ఒకసారి మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా కూడా చేసినాం. ప్రతి ఒక్కరు కూడా తొలగిస్తామని చెప్పిన వాళ్ళే కానీ ఇంతవరకు తొలగించలేదు. మాకు ఉదయము మంచు కప్పినట్లు ఉంటుంది. ఆ ఏరియా అంతా కూడా పొగతో నిండిపోయి ఉంటుంది. ఆ శ్వాసకోశ సంబంధ వ్యాధులు ముసలి వాళ్లకు ఎక్కువగా ఉంటాయి. మరి అటువంటి వాళ్ళు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు కూడా ఊపిరాడక ఇబ్బందులు తలెత్తున్నాయి. మరి ఈ విషయాన్ని మన ఎమ్మెల్యే గారి దృష్టికి, ఆయన ఎన్నికల మేనిఫెస్టోలోనే ఆయన చెప్పింది ఏమి, డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేస్తామని మొట్టమొదట ఆయన ఇచ్చిన వాగ్దానం. కానీ ఇంతవరకు అది పూర్తి కాలేదు. ఉదయం ఇంతవరకు చెప్పినట్ల దాదాపు 40-50 ట్రాక్టర్లు అక్కడికి వస్తే అది బయోడైవర్సిటీ ద్వారా వెళ్ళేది 2-3 ట్రాక్టర్లు మాత్రమే అనేటట్లు అయిపోయింది. రోజు రోజుకు అది ప్రవర్ధమానమై పెరిగిపోతానే ఉంది, కానీ కొండ మాదిరి దాని నుంచి తొలగించడం లేదు. మరి ఈ విషయము ఎన్నిసార్లు విన్నవించినా మరి మార్చి లోపలనే కంప్లీట్ చేస్తామని చెప్పని ఎమ్మెల్యే గారు చెప్పినారు, కానీ ఇంతవరకు చేయలేదు. కాబట్టి అందరికీ, మా ప్రభుత్వ అధికారులందరికీ, తర్వాత ప్రజాప్రతినిధులందరికీ తెలియజేసేది ఏమంటే, అనంతపురంలో విస్తరించి ఉన్న ఈ పొగను, డంపింగ్ యార్డ్ వల్ల విస్తరించి ఉన్న ఆ పొగను రానికుండా మాకు వెంటనే విముక్తులను చేయాలని చెప్పని కోరుతున్నాం. 10 రోజులనే కాదు, దాదాపు 10-12 ఏళ్ళ నుంచి మేము ఇబ్బంది అనుభవిస్తున్నాం. నేను ఆ కాలనీలో 2006-7లో ఇల్లు కట్టుకున్నాను. మరి 2007 నుంచి ఇదే, అంటే 20 ఏళ్ళ నుంచి మేము అనుభవిస్తున్నాం. 20 ఏళ్ళ నుంచి మరి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేయించాము, అయినా ఇంతవరకు దాని మీద శ్రద్ధ వహించలేదు. గత ప్రభుత్వంలో అనంత వెంకటరామరెడ్డి గారు వచ్చి చూసినారు, తీసేస్తామని చెప్పినారు. తర్వాత ఈ ఎమ్మెల్యే గారు కూడా చేస్తామని చెప్పినాడు. తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు కూడా చెప్పించినాడు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ప్రాసెస్లో వచ్చినప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా డంపింగ్ యార్డ్ తొలగిస్తామని చెప్పినాడు. కానీ ఇంతవరకు దాని మీద శ్రద్ధ వహించలేదు. అది పూర్తిగా ఇమ్మీడియట్గా తొలగిస్తే ఆ ఏరియాలో ఉండే దాదాపు 2-3 లక్షల మంది కాలనీ వాసులకు ఇబ్బంది తొలగించినట్లు అవుతుంది. అది విస్తరిస్తూ ఉంటుంది కాబట్టి టౌన్లో ఉండే వాళ్ళకు కూడా ఇబ్బందే. మరి ఉత్తర భాగంలో ఉండే కాలనీ వాసులను ఆరోగ్యంగా ఉండేటట్లు చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. నా పేరు వీరేంద్ర, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి. డంపింగ్ యార్డు గత 10 సంవత్సరాలుగా దాన్ని తీసివేస్తాము అని చెప్పి గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా రాజు కాలనీ ప్రాంతంలోకి వచ్చినప్పుడు, అప్పుడు ప్రచారంలోకి వచ్చినటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు కూడా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అంటే దాన్ని తరలిస్తాము అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆ చెత్త చాలా పేరుకుపోతే దరిదాపుగా 10 ఎకరాల్లో ఆ చెత్త ఉంది. 5 లక్షల టన్నులుగా తేల్చి అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఒక ప్రైవేట్ కంపెనీకి దాన్ని ప్రాసెసింగ్, అంటే బయో ప్రాసెసింగ్ చేసేదానికి అప్పగించడం జరిగింది. దాంట్లో అవకతవకలు జరిగి మొన్న 2024లో తెలుగుదేశం ఎమ్మెల్యే గారు ప్రచారానికి వచ్చినప్పుడు కూడా, నేను అధికారంలోకి వస్తే వాళ్ళు చేయలేకపోయారు, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అంటే దాన్ని ఎత్తేస్తామని చెప్పారు. ఎత్తేస్తామని చెప్పి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. 5 లక్షల టన్నులుగా దాన్ని ఆ బయో మైనింగ్ చేస్తాము, దాన్ని ఎల్ఎన్టీ వాళ్ళకి ఇలాంటి మిగతా కంపెనీ వాళ్ళకి మేము అప్పగించాము. దాని ద్వారా ప్రాసెసింగ్ ద్వారా వచ్చేటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలని సిమెంట్ కంపెనీలకి, మట్టిని రైతులకు అప్పగించి ఆదాయ వనరుగా దాన్ని తీర్చిదిద్ది 2 సంవత్సరాలలో ఆ 10 ఎకరాలని ఒక పార్కును తలపించే విధంగా, అంటే 2026 జనవరి కల్లా ఒక పార్కును తలపించే విధంగా మేము చేస్తాము అని చెప్పినటువంటి పెద్దలు ఈరోజు విపరీతంగా వారం రోజులు అవుతా ఉంది. మంటలు వ్యాపించి చుట్టుపక్కల 4 కిలోమీటర్ల మేర పొగ వ్యాపించి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కావచ్చు, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు వ్యాపిస్తూ ఉన్నాయి.
మేము ఒకటే ఇక్కడ చెప్పదలుచుకున్నాం, మంత్రి నారాయణ గారు వచ్చారు, స్వచ్ఛాంధ్ర చైర్మన్ గారు వచ్చారు. వీళ్ళందరూ కేవలం ఆర్భాటపు ప్రచారాల కోసం వచ్చి దీని ద్వారా 12 లక్షల కోట్లు, ఇది 12,000 కోట్లు లాభం వస్తుంది, లేదంటే 100 కోట్లు లాభం వస్తుంది, 200 కోట్లు మున్సిపాలిటీకి లాభం వస్తుంది అని చెప్పినటువంటి వీళ్ళు ఈరోజు మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ని తరలించలేదు. అంటే తరలిద్దాము అని చెప్తే నాగిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి ప్రజలు, నారాయణపురంలో ఉన్నటువంటి ప్రజలు అప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు చేయడం జరిగింది. తద్వారా మేము దాన్ని నిలిపివేస్తున్నాం, వేరే చోట ఎక్కడో మారుస్తామని చెప్తా ఉన్నారు. ప్రతిరోజు 50 వార్డుల నుంచి దరిదాపుగా 40-70 ట్రాక్టర్లు అక్కడ చెత్త వేస్తూ ఉన్నాయి. అంటే చెత్తను తీసేస్తాము, వేరే చోటుకి తరలిస్తాము అనేది పక్కన పెడితే ఉన్నదాన్ని ప్రాసెసింగ్ చేయలేక, అంటే ఉన్నదాన్ని ప్రాసెసింగ్ చేసి అడపదడప ప్రాసెసింగ్ చేసి, అంటే ఒక రోజుకు 40 ట్రాక్టర్లు లోపల వస్తూ ఉంది, 2 లారీలు మాత్రమే బయటికి పోతా ఉంది. తద్వారా తీవ్ర అక్కడ ఉన్నటువంటి ఒక 5 కిలోమీటర్ల వరకు తద్వారా ఈ పొగ వ్యాపించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. దీని మీద తక్షణమే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున రాజు కాలనీ పంచాయతీ ప్రజల దగ్గర నుంచి చుట్టుపక్కల 5 కిలోమీటర్ల మేర ప్రజల్ని కలుపుకొని మేము ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు అనంతపురం నడిబొడ్డున ఉన్నటువంటి డంపింగ్ యార్డు విషయమై ఇవాళ ప్రెస్ క్లబ్లో ఇటు ప్రభుత్వానికి, మేధావులకి అందరికీ తెలియజేయమనగా, డంపింగ్ యార్డు వలన గత ప్రభుత్వం కూడా దాని నుంచి చాలా నష్టం వచ్చిందని చెప్పి ప్రభుత్వానికి ధర్నాలు చేసి నిరసన తెలియజేశాం. అప్పుడు కూడా ఆ ప్రభుత్వం మేము దాన్ని డంపింగ్ యార్డు మారుస్తామని చెప్పేసి బాహాటంగా ప్రకటించింది. అయినా చేయలేకపోయింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రచారానికి వచ్చి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ దాన్ని ఎత్తేస్తామని చెప్పేసి టౌన్ ఎమ్మెల్యే గారు తెలియజేశారు. మా ప్రభుత్వం వస్తేనే డంపింగ్ యార్డ్ చేస్తామని. ఇప్పుడు మొన్న ప్రభుత్వం కూడా ప్రకటించింది, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము ఎక్కడైతే చెత్తా చెదారం అయితే ఉన్నదో దాన్ని అందరికీ కూడా సేకరించండి, కొత్త వాహనాలు కూడా రిలీజ్ కూడా చేసింది. దానికి సంతోషించినటువంటి విషయమే ఒక విషయం. కానీ ఆచరణాత్మకంగా మాత్రము అక్కడ డంపింగ్ యార్డ్ అనంతపురంలో ఉండడం వలన, జిల్లా విస్తరించడం వలన అక్కడ రూరల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఒక పక్క వర్షాలు వచ్చి తర్వాత చుట్టుపక్కల కాలువలు ఉండడం వలన అక్కడ నీళ్ళు డ్రైనేజ్గా నిలబడి దాని మీద చెత్త మీద పడడం వలన ఈ వాసనకి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతం ప్రజలు మాత్రము కాపురం చేయలేని పరిస్థితి ఒకటి ఉన్నది. వాళ్ళకి దద్దుర్లు వస్తున్నాయని చెప్పేసి గతంలో తెలియజేశాం, కానీ వాళ్ళకు అనారోగ్య కారణాలు చాలా ఉన్నాయని తెలియజేశాం. కానీ ప్రభుత్వాలకు ప్రకటిస్తున్నారు, కానీ ఆచరణాత్మకంగా వచ్చే పరిస్థితికి వచ్చినప్పుడు దాన్ని తీసేస్తున్నారు, పక్కన విస్మరిస్తున్నారు. మరి దాన్ని ఎవరు చేయాలి? ప్రభుత్వాలు ఉన్నటువంటి చెయ్యాలి. మరి ఇప్పుడు దానికి అదేవిధంగా నీకు దాన్ని పక్కన తీసేసి ఎక్కడో నర్సనేకుంటకి మారుస్తామని చెప్పేసి మొన్నటి వరకు కూడా అన్ని ప్రకటించినారా? దాని ప్రకారం ప్రకటించారు. దాన్ని దానికి నర్సనేకుంట కాడ స్థలం చూసినప్పటికి కూడా దానికి ప్రకటించే పరిస్థితిలో లేదు. మరి దాన్ని చేద్దామనుకునే పరిస్థితుల్లో ఎన్ని ధర్నాలు చేసినప్పుడు కూడా ప్రభుత్వాలు స్పందించట్లేదు. మరి దీనిపైన ఏ విధంగా ఉంటుంది? ఒక పక్కేమో 40 లారీలు వస్తున్నాయంటే బయట నుంచి, తర్వాత 40 ట్రాక్టర్లు వస్తున్నాయంటే ఇక్కడ 10 ఇంకా ఎక్కువే వచ్చేసింటాయి. ఈ డంపింగ్ యార్డ్ పెరిగిపోతూనే ఉంది. దాన్ని సైక్లింగ్ చేసి విద్యుత్తును ఉత్పత్తి చేయాలి, ఓ పక్క ఎరువులు తయారు చేయాలి. బాగా ప్రకటిస్తున్నారు తప్ప ఇంతవరకు కూడా దాన్ని ఆచరణాత్మకంగా తక్కువ. ప్రజల అనారోగ్య కారణాలు చనిపోతున్నారంటే ఎవరికి బాధ్యతది? ఎవరు నిర్ణయం తీసుకోవాలి? కానీ ఎన్నిసార్లు తెలియజేయాలి? ఒక్కసారి ఒక ప్రజాస్వామికవాదులుగా ఎవరైనా ఖండించినాడు, తెలియజేసినారు అంటే దానిపైన ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. ఇది ప్రజలు అంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఆ పంచాయతీలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో అది మీరు కూడా వచ్చి అక్కడ 2 రోజులు కాపురం ఉంటే, ప్రజాప్రతినిధులు కానీ తర్వాత నువ్వు కొన్ని వర్గాలు ఆడికి వచ్చి ఉంటే తెలిసిపోతుంది. బ్రతకలేక రూరల్ ప్రాంతంలో చాలా మంది జీవిస్తూ ఉన్నారు పరిస్థితి ఉన్నది. వాళ్ళు చాలని జీతాలతోనో ఏదో కూలి పని చేసుకొని టౌన్లో ఉంటే ఎక్కువ వస్తామని ఎక్కువ మంది రూరల్ ప్రాంతంలో బాడు కట్టలేక వరకు ఉన్నారు. ఆ వాసనకి నీకు మొత్తం చచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది. మరి టౌన్లోకి వస్తే బాడుగా ఎక్కువ కట్టాలని వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. మరి దీనిపైన ఏంటి పరిస్థితి? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా అయితే మీరు ప్రకటించినారో
దాన్ని వెంటనే స్పందించాలి. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారము ఆ డంపింగ్ యార్డ్ని పక్కనన్నా తరలించాలి, లేకపోతే సైక్లింగ్ చేసి మొత్తం ఎరువులు తర్వాత విద్యుత్ తర్వాత ఇమ్మీడియట్గా తయారు చేయాలి. లేని పక్షంలో ఈ మొత్తం అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఇవాళ ఒక సంఘమే కాదు, ఇప్పుడు కూడా ప్రజా సంఘాలు ఒక 5-6 మాత్రమే కలిసినాయి. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం అన్ని పార్టీలను కలుపుకొని బలమైన ఉద్యమాలు చేస్తాము. మీకు రోడ్లు నిర్బంధం చేస్తాము. దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాను.